యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరము ఈ పునరుద్ధాన దినాన్ని ఆరాధించుటకు ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నడిపించిన విధానం బట్టి దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దుఃఖంపై విజయము. ఒకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఎవరు ముందు తీస్తే నా పేజ్ నెంబర్ చెప్పాలా. 7వ అధ్యాయం 10వ వచనం. 160 అంటుండడు అప్పుడు 7:10 చదవండి, గట్టిగా చదవాలి. నేను చదువుతాను, మీరు ఆలకించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఈరోజు దేవుని వాక్యము ఎక్కువగా ప్రేయర్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు దుఃఖము వస్తుందంటే పరిశుద్ధాత్ముడు తాకినట్టు లెక్క. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది. ఆ అణువులోకి రావాలి. ఫస్ట్ పరలోక రాజ్యము ఈ భూలోకములో దేవుడితో అనుభవించాల. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇక్కడ అనుభవించలేకుండా పరలోక రాజ్యం వెళ్ళలేము. దేవుడితో ఆ సంబంధము కలిగి ఉన్నప్పుడే దుఃఖం వస్తుంది. ఇక్కడ దేవుడు వాక్యము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. కొంతమంది నేను మారానయ్యా అంటున్నారు. నాకు మారు మనసు వచ్చిందని అంటారు. పెదాలతో కాదు మారు మనసు వచ్చేది. నీ హృదయము దేవుడు చూస్తున్నాడు. దేవుడికి కావలసింది పై రూపము చూడడు, హృదయ అంతరంగాలు ఎరిగే దేవుడు ఆయన. పై రూపం చేసేది ఎవరు? మనుషులు చూస్తారు పై రూపం. దేవుడు నీ హృదయములో ఏముందో అది చూస్తున్నాడు. ఒక్కోసారి నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ప్రభువా, నన్ను రక్షించేవయ్యా, నన్ను రక్షించావు. ఎంతోమంది రక్షణ లేక ఎంతోమంది ఉన్నారు ప్రభువా, వాళ్ళందరినీ రక్షించయ్యా. ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదయ్యా. అందరూ రక్షణ మార్గములు నడిపించి నీ రాజ్యంలో చేర్చాలనే తండ్రి చిత్తం. ఈరోజు ఆ దుఃఖము ఈ అనుభవంలోకి వస్తుందా? ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆత్మ కలిగిన వారికే ఈ దుఃఖం వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మ మనలో ఉండి ఆయన ప్రార్థన చేయిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ మొదట స్టెప్ అంటే ఈ అణువులోకి ప్రతి క్రైస్తవుడు ఉండాల. ఈ అణువులోకి లేదనుకో, ప్రభువా యేసయ్య రాత్రంతా కాపాడి వెళ్ళినందుకు డ్యూటీకి వెళ్తప్పుడు వస్తాడు స్తోత్రం ఆమె అంటే వాళ్ళ జీవితాల్లో మారు మనసు లేదు. పేరుకే క్రైస్తవుడిగా జీవిస్తున్నావు కానీ క్రీస్తు లేడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ గదిలోకి వెళ్ళి. ప్రతి క్రైస్తవుడికి నేను హెచ్చరిస్తున్నా, ప్రతి యేసు క్రీస్తు రక్తములో కడగబడి యేసు ప్రభువుని తెలుసుకున్న ప్రతి బిడ్డ కూడా హెచ్చరిస్తున్నా. ప్రతి బిడ్డ, యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ అనుభవంలోకి ఉండాల. ఈ అనుభవంలోకి వచ్చినప్పుడే నిజంగా దేవుని ఆత్మ నీలోని నివాసము చేస్తున్న లెక్క.
ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. ఈ అనుభవంలోకి వచ్చావా? ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కన్నీళ్ళతో ప్రార్థన చేసావా? ఈ అనుభవంలో ఉందమ్మా? ఈ అనుభవంలో వచ్చిందా? ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు వచ్చాయా? సిస్టర్ గారు చెప్తున్నారు. ఈ కన్నీళ్ళు ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వస్తామో నిజంగా మారుమనసు పొందినట్టు లెక్క. విరిగిన నలిగిన హృదయము నిజమైన మారుమనసు. అది బయటికి నేను మారైనా అంటే అది దేవుడు చూడడు, పై రూపం చూడడు దేవుడు. ఎన్నో ఒక్కోసారి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుతోని ఒక్కోసారి బస్ ఎక్కినప్పుడు కూడా ఆ ఏడుపు వచ్చేస్తుంది, ఒక్కోసారి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఈ అనుభవంలోకి రావాలి ప్రతి బిడ్డ. క్రైస్తవుడు యేసు రక్తములో కడగబడి ప్రభుతో నడిచే ప్రతి బిడ్డ కూడా ఈ అనుభవంలోకి ఎప్పుడైతే దైవ చిత్తాంశమైన దుఃఖం ఎప్పుడైతే వస్తుందో నిజంగా నీలోని దేవుని ఆత్మ నివసిస్తుంది లెక్క. అది ఒక సూచన. అది ఈ అనుభవంలోకి రాలేదనుకో, ఏడుపు అంటే ప్రభు సన్నిధానంలో ఈ దుఃఖము ఈ రక్షణార్థమైన మారు మనసు కలిగే ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. ఈ దుఃఖము దేవుడికి మన కన్నీరు ప్రార్థన చేసినప్పుడు ఈ అనువులోకి ఎప్పుడైతే వస్తామో దేవుని ఆత్మ నీలోని నిశ్చయముగా అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చేస్తున్నాడు ఆయన. నేను ప్రతిరోజు అనుదిన తండ్రి కార్యక్రమం మాట్లాడుతున్నానంటే నా తండ్రి నా ప్రభు ఏ వాక్యము చెప్పమంటే అదే చెప్తున్నా మీతో. ఈ అనువులోకి లేకుండా నువ్వు సొంత బుద్ధి సొంత ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే ఈ లోకములో పడిపోయినట్టే. ఈ ప్రయాసము ఒకరోజుతో రాలేదు, ఈ ప్రభుతోని ఈ సంబంధము ఒకరోజుతో రాలేదు. సాధన చేసినప్పుడు వస్తుంది. సాధన చేయాలి. ఇప్పుడు ఎందుకు నేను ఈ ఉపవాసము ఉండమని ఎందుకు చెప్తున్నానంటే మన ఆత్మీయ జీవితము దేవుడితో సంబంధము కలిసి ఉంటాం. నువ్వు ఏది వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఎన్ని తారుమారైనా నీ పట్ల కీడంతా నీ మీదకి వచ్చినా ఆధారపడవు. కారణం ఏంటంటే నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఈ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. చూద్దాం ఒకసారి లోక సువార్త 15:10 చదువుదాం. 15:10 లోక సువార్త 15:10 ఒకసారి చూద్దాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆ 7వ వచనంలోని ఒకసారి చదువు. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇక్కడ దేవుడు 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడే తండ్రి సంతోషిస్తున్నాడు.
ఆ 99 నీతిమంతులు నాతోనే ఉన్నారు. మీకు అర్థమవుతుందా పాఠం? ఆ 99 నీతిమంతులు దేవుడితోనే ఉన్నారు. ఈ పాపి, ఈ ఒక్క పాపి నరకానికి వెళ్తున్నాడు. ఆ నరకం ఎలాగుంటుంది? పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ నరకం దేవుడికి తెలుసు కాబట్టి నీకోసము ఆ పరలోకం విడిచి, ఆ సింహాసనం విడిచిపెట్టి, సింహాసనమును ఆసీనుడైన సర్వోన్నతుడైన దేవుడు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏదో టైంపాస్ చేయడానికి రాలే. నా బిడ్డలు నరకానికి వెళ్తున్నారు. ఈ నరకం నుంచి తప్పించాలనే యేసు క్రీస్తు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చి ఆ కలువరిలో నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత మొత్తము ఆయన భరించాడు. ఇక్కడ డ్యాన్స్ అయ్యారా? ఇక్కడ సమయం ఏంటి? డ్యాన్స్ వేస్తున్నాడు. సమయము దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? మనం ఈ సమయం పోతే ఈ సమయం పోతే మళ్ళా వస్తుందా? ఈరోజు ఈ టైము మళ్ళా వస్తుందా జీవితంలోని? దేవుడు మనకి ఒక రోజు ఇచ్చాడంటే మారు మనసు పొందు. దేవుడు ఒక దినము మనకి ఆయుష్ ఇస్తున్నాడంటే మారు మనసు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? దేవుడు ప్రభుకి మనకి ఏదైనా విరోధముగా ఏదైనా ఉందా అని మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు తీసుకుంటాడంటే మనల్ని ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధ జీవితం ఆయనతో సహవాసం కలిగినప్పుడు పరిపూర్ణంగా పరిశుద్ధాత్ముడు నిన్ను పరిపూర్ణములోకి నడిపించి అప్పుడు దేవుడు ఆయన పిలుచుకుంటాడు. సమయం ఇస్తున్నాడంటే నేను బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఈ మాటను చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నట్టే. ప్రతి దినము దుఃఖముతో ప్రార్థన చేస్తా, ప్రభువా నన్ను రక్షించావు, నా కుటుంబాన్ని రక్షించవయ్యా, నా పొరుగువాన్ని రక్షించయ్యా. ఆ దుఃఖంతో నువ్వు ప్రార్థన చేస్తావు. నా పొరుగువాన్ని రక్షించయ్యా. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించండి తండ్రి. ఈ రక్షణ భాగ్యం వాళ్ళకి లేదు ప్రభువా. ఆ దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖమే లేదు, ఆత్మలో భారమే లేదు. ఏదో తింటున్నాం, పడుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం. యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ మీద శుభవార్త ప్రకటించే ప్రతి హక్కు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆ దుఃఖము ఏ ఆత్మ కూడా నశించిపోవడం తండ్రి చిత్తం కాదు. అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 27:4 వచనం చదువుదాం. పేజ్ నెంబర్ ఎంత చెప్పండి. 27 మత్తయి సువార్త 27:4 వచనం 4-5. నేను నిరపరాధియమునకు అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి వేసుకున్నాను. ప్రధాన యాజకుడు చాలు ఇక్కడ మీరు గమనించాలా, ఇస్కరియోతు యోధా 12 మంది శిష్యుల్లో ఉంటే యేసు ప్రభుతోనే నడిచాడు, యేసు ప్రభుతోనే సహవాసం కలిగి ఉన్నాడు, యేసు ప్రభుతోనే కంచములో భోజనం చేశాడు, యేసు ప్రభుతోనే సహవాసం కలిగి ఉన్నాడు. ఆ చెడ్డ బుద్ధి, చెడ్డ ఆలోచనలు ఎప్పుడైతే వచ్చిందో,
దుష్టుడైన సాతాను ఇస్కరియోతు యూదాలోకి దూరింది. ఈరోజు నేను చెప్తున్నా, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభుతోనే నడుస్తున్నావు, యేసుప్రభుతోనే పరిచర్య చేస్తున్నావు, యేసుప్రభుతోనే ఉంటున్నావు. కొన్ని ఈ అనుభవంలోకి వచ్చినాక ఒక ఆశ పుడుతుంది, ధనాశ. ఈ ధనము ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే ఉరిశిక్షకి తీసుకుని వెళ్ళింది. ఎంతోమంది క్రైస్తవుల్లో మొదట్లో నుండే విశ్వాసము, ఆ తర్వాత మొదట్లో ఉండే విశ్వాసము, మొదట్లో ఉండే ప్రార్థన, మొదట్లో ఉండే అనుభవము ఆఖరి వరకు ఉండట్లే. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మ లేదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో ఈ లోకం మీద, లోక ఆశల మీద ఆశ ఉండదు. ధనము 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 ఎప్పుడైతే ఈ ధనం మీద ఆశ వచ్చిందో, 12 మంది శిష్యులు, మీరు ఒకటే చెప్తున్నా, 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా యేసు ప్రభు 33 నాణాలకి అమ్మేశాడు. ఆఖరికి ఆ ధనం ఏడు చేసింది, ఉరిశిక్ష చేసింది. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని సేవ చేసిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనులు ఏదో ధనం మీద, డబ్బుల కోసము సేవ చేయదు. ఆ ధనము నిన్ను మోసం చేస్తుంది ఒకరోజు. ఇక్కడ యేసు ప్రభుతోనే నడిచాడు, యేసు ప్రభుతోనే సహవాసం కలిగి ఉన్నాడు, యేసు ప్రభుతోనే నడుస్తూ లాస్ట్న దుష్టుడికి అప్పచెప్పుకున్నాడు. ఆశ పుట్టింది, ధనం ఆశ. ఈ ధనము పరలోక రాజ్యములోకి నడిపించదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఈ లోకమంతా సంపాదించినా ఆ ధనము నీతో రాదు. నేను ఒకటి చెప్తున్నా, ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ లోకం మీద ఆశ ఉండదు. లోకములో ఏటున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం ఉంటుంది. ఈ లోక ఆశలు గతించిపోతాయి, కానీ నా తండ్రి చిత్తం ఎవరైతే జరిగిస్తారో నిరంతరము జీవిస్తాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చదవండి, మీకు క్లియర్గా ఉంటుంది అక్కడ. నేను ప్రతి మాట దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాను, కానీ నా సొంత తెలివితేటలు, సొంత బుద్ధితో నేను మాట్లాడట్లేదు. నెక్స్ట్ లోకాసు వార్త 18వ అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 18:13 వచ్చిన. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీరు గమనించాల. అయితే సుంకరి దూరంగా నిల్చుడి, ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించు పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను, మీతో చెప్పుచున్నాను. ఈరోజు ఎవరైతే దేవుడి సన్నిధానములో ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. బైబిల్ వాక్యాన్ని సెలవిస్తుంది, నువ్వు హెచ్చించబడితే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, దేవుడు నిన్ను తగ్గిస్తాడు. నువ్వు దేవుడి సన్నిధానంలో నువ్వు తగ్గించుకున్నావు అనుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. ఇక్కడ పరిచయుడి ప్రార్థన ఆలకించలే, ఒక పాపి అయిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో
ఈ దుఃఖము దైవ చిత్తాంతమైన మారు మనసు లేకపోతే, ఆ దుఃఖము లేకపోతే, అంటే దుఃఖం అంటే ఈ లోకములో దుఃఖం కాదు. నేను ఒకటి చెప్తున్నా, లాస్ట్ నేను లూకాసు సువార్త అయిపోయింది, మత్తయి సువార్త 21వ అధ్యాయం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నిద్ర వచ్చిన అందరూ హల్లెలూయా చెప్పాలా? నేను ఏంటన్నాను? నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పమన్నాను. హల్లెలూయా అన్నావు అంటే అలాట్మెంట్ ఉన్నారు. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఏ వాక్యం చెప్పాను మీకు? నేను అడగడం మర్చిపోయింది. అసలు మొదట అడగాల్సింది ఏంటి చెప్పాను లాస్ట్ వీక్? చిన్న స్క్రూ అయిన ఇవ్వాల. నేను సంతోషపడతా, ఎందుకంటే నేను వాక్యం చెప్పాను కాబట్టి నాకు సంతోషం. అంటే ఆలకిస్తున్నారు. 21:28 మత్తయి సువార్త 21:28 చదువుతాం. హల్లెలూయా. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండేది. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరమిచ్చెను. దాని పిమ్మట మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదునని గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారి అడిగెను. అందుకు వారు మొదటి వాడు అని అనిరి. యేసు మీరు గమనించాలి ఇక్కడ దేవుని వాక్యం. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చును, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూచి అతని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఇక్కడ దేవుని వాక్యము, యోహాను నీతి మార్గము మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యలు అతన్ని నమ్మిరి. ఇక్కడ దేవుడు పదవులు ఇవ్వట్లే, మీరు గమనించాలా. నేను సువార్త చేస్తున్నాను, నేను దేవుని సేవ చేస్తున్నాను. ఇక్కడ అందరికీ సమానమే దేవుడి దృష్టిలో. నేను పాస్టర్ గారిని, నేను అంత గొప్ప సేవకుణ్ణి కాదు. యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ, ఇక్కడ వాక్యం ఏడు సెలవిస్తుంది, ఎవరైతే యేసు యందు నమ్మకము ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణే. నమ్మలేదనుకో శిక్ష ఉంది. ఇక్కడ ఎవరు నమ్మారు? సుంకర్లు వేశ్యలు నమ్మారు. పరలోక రాజ్యం వాళ్ళు వెళ్ళారు, కానీ ఈ పరిచయలు శాస్త్రులు వెళ్ళే. పరిచయలు శాస్త్రులు ఏంటి? పాండిత్యులు, వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు. వాళ్ళు వెళ్ళలేదు పరలోక రాజ్యం. ఎవరు వెళ్ళారు? సుంకర్లు వేశ్యలు పరలోక రాజ్యం వెళ్ళారు. నమ్మారు యేసు యందు. నా పాపాల నిమిత్తం ఆ సిలువలో రక్తాన్ని కార్చాడు యేసయ్య. నా శాపము ఆయన భరించాడు, నా దరిద్రత ఆయన భరించాడు. ఆ సిలువలో నా కోసం ప్రాణం పెట్టాడు. నమ్మారు కాబట్టి దేవుడి రాజ్యము వెళ్ళారు. వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? నరకానికి వెళ్ళారు. దేవుడు
పై రూపం చూడడు. పాస్టర్ గారికి ఒకలాగా దేవుడు, విశ్వాసులకి ఒకలాగా దేవుడు తీర్పుడు. అందరికీ ఒకే తీర్పిస్తాడు. ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో దేవుడికి వాక్యము సెలవిస్తుంది, దుఃఖానుసారమైన మనస్సు రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయండి. దేవుడి దృష్టిలోనూ ఉండాలి తప్ప ఏదో మనుషుల దృష్టిలోని నాకు ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు వేషం కాదు. దేవుడికి కావాల్సింది ఎవరిని ప్రేమిస్తాడు చెప్పండి? ఎవరిని ప్రేమిస్తాడు? యేసయ్య ఎవరిని ప్రేమిస్తాడు? ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేరు, కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి అర్హులు. అందరూ చెప్పిన వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి వెళ్ళలేరు. యేసు ఏంది ఎవరైతే నమ్మి రక్షణ పొందుతారో వాళ్ళకే. ఇక్కడ ఎవరు యోహాను సువార్త తీసుకుని వెళ్ళాడు, సువార్త వెళ్ళిన తర్వాత ఎవరు నమ్మారు? ఫస్ట్ సుంకర్లు, వేశ్యలు నమ్మారు కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళారు. వేశ్యలు. ఈరోజు మన జీవితాల్లోని దేవుడి దృష్టిలో మనం ఉండాలి తప్ప మనుషులు తిట్టినా, అవమానించినా, నిందలిచ్చినా, ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే అంతవరకు పొగుడుతారు, అంతవరకే తిడతారు, అప్పుడే పొగుడుతారు, అక్కడికి వెళ్ళి తిడతారు మనల్ని. ఈ మనుషుల్లో పొగుడుతుల్లో పొంగిపోకూడదు, తిట్టినప్పుడు కృంగిపోకూడదు. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు పొగుడుతప్పుడు పొంగిపోరు, తిట్టేటప్పుడు కృంగిపోరు, ఒకే లెవెల్ ఉంటారు. నేను ఒకటి చెప్తున్నా, ప్రభు దృష్టిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు. దేవుని దృష్టిలో ఎవరైతే ఉంటారో వారు ధన్యులు. హృదయం శుద్ధి గలవారు దేవుని చూచుదురు. వారు మనము ఏదో నమ్ముతున్నాము, ఏదో వెళ్తున్నాము, చర్చికి వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వెళ్తున్నాము, ఏదో ఈ ట్రెడిషన్ భక్తి కాదు. మా తాత చేశాడు భక్తి, మా అమ్మమ్మ చేసింది భక్తి. ఈ ట్రెడిషనల్ భక్తి పక్కన పెట్టు. అసలైన దైవ చిత్తాంశమైన మారు మనసు రక్షణార్థమైన దుఃఖము పుట్టిస్తుంది. ఈరోజు ఈ అనుభవంలోకి ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభు నిశ్చయముగా నీ అక్కర్లు ఏమున్నాయి అడుగు, ఇస్తాడు దేవుడు. ఈ అనుభవంలోకి రావాలి ఫస్ట్. ఈ రాత్రి నేను ఎందుకు ప్రభువా ఈ కష్టం ఎందుకు, నేను హ్యాపీ తినేసి పడుకోవచ్చు కదంటే 11:30, 12, 1 గంట ఎందుకు? ఈ యూట్యూబ్ ద్వారా ఒక్కలైనా రక్షణ పొందుతున్నాయేమో, ఈ వాక్యం ద్వారా ఒక్కలైనా రక్షణ పొంది మారుమనసు పొందుతున్నారేమో. ఒక్కల ఆగిచ్చిన మారుమనసు పొందితే అదే పరలోక రాజ్యంలో ధన్యం. అది నా ఆస్తి, ఆత్మల కోసము నా ఆస్తి. కానీ ఏదో ఎవరో ధనాలు ఇస్తున్నారు, సందాలు ఇస్తున్నారు, ఇచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం. దేవుడి సేవకి ఇవ్వద్దని చెప్పట్లే. విత్తినప్పుడే దేవుడు 100 దీవించాడు. అబ్రహాముని ఎలాగ దీవించాడు? ఎత్తకుండా దేవుడు దీవించలే. ఎప్పుడైతే అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి, ఎప్పుడైతే దేవుడికి ఆ దశమభాగం ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు దేవుడు అబ్రహాముని ఆశీర్వదించుకోలది విస్తరించాడు ఆస్తిని. కొంతమంది చెప్తారు దశమభాగాలు ఇవ్వద్దు, దేవుడి సేవకి ఇవ్వద్దు. నీకు ఆశీర్వాదం కావాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే
ఎందుకు ఇంకా నీ బతుకు 20 సంవత్సరాలు స్థితి ఎలాగుందో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నావు. ఎదగట్లే, ఆత్మీయ జీవితం ఎదగట్లే. అదే పేదరికం. అదే కారణం ఏంటంటే నువ్వు విత్తట్లే. దేవుడు మందిరములో దేవుని సన్నిధానంలో నువ్వు విత్తినప్పుడే కోత వస్తుంది కదా. 1 ఎకరానికి 1 బస్తా విత్తినప్పుడు ఎన్ని బస్తాలు వస్తాయి? ఇక 1 ఎకరానికి 1 బస్తా విత్తితే ఎన్ని బస్తాలు వస్తాయి? 100 బస్తాలు వస్తాయి రావా? లేకపోతే ఒక 40-50 వస్తాయా? అసలు విత్తలేనప్పుడు నాకు ఆశీర్వాదం కావాలంటే నేను కూడా అంతే. నేను చెప్పేవాడిని, నేను చెప్తున్నాను, నేను విత్తలేదనుకో నాకు కూడా ఆశీర్వాదం రాదు. అందరికీ దేవుడు ఒకే తీర్పు. పాస్టర్ గారికి ఒక తీర్పు, విశ్వాసులకి ఒక తీర్పు, అందరికీ దేవుడు ఒకే తీర్పు. అందరికీ ప్రభువు ఆయన. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో దేవుడి సేవకి ఎప్పుడైతే విత్తుతున్నప్పుడు ఆయన ఉంచుకోడు. ఫస్ట్ దేవుడికి కావాల్సింది నీ హృదయము. రెండోది నువ్వు విత్తినప్పుడు దేవుడు 100 ఆశీర్వదిస్తాడు. అప్పుడు యేసుప్రభు చేతిలోని 2 రొట్టెలు 2 చేపలు 5 చేపలు ఆయన చేతిలో పెట్టినప్పుడు ఎంతమందికి? నీ దగ్గర ఏముంది అని యేసుప్రభు అడిగాడు. నీ దగ్గర ఏముంది అని యేసుప్రభు, ఆయన దగ్గర ఏం లేవా? ప్రభు ఎందుకు అడిగాడు? దాని అర్థం ఏంటంటే నీ దగ్గర ఏముంది నాకు ఇవ్వు, నా చేతులు పెట్టు అని 2 రొట్టెలు 5 చిన్న చేపలు ప్రభు చేతులు పెడితే 5,000 మందికి పంచారు. తండ్రి ఆశీర్వదించాడు. తండ్రి ఈ ఆహారాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేశాడు. 2 రొట్టెలు 5 చిన్న చేపలు ఆయన చేతులు పెడితే 5,000 మందికి పంచిందే కాక 12 గంపలు ఎత్తారు. ఈరోజు ఈ పేదరికము నువ్వు ఉంటున్నావంటే ఈ వాక్యము మర్మము నీకు తెలియట్లే. యేసుప్రభు దగ్గర 2 రొట్టెలు 5 చేపలు లేవా? యేసుప్రభు దగ్గర 2 రొట్టెలు 5 చేపలు లేవా? ఆ చిన్న పిల్లల దగ్గర నీకడ ఏముందో నాకు ఇవ్వు, నేను ఆశీర్వదిస్తానని ఆ మర్మము ఎవరికి తెలియట్లే. నేను ఒకటి చెప్తున్నా, మన మనసు దేవుడు వైపే ఉండాలి తప్ప ధనము యేసుని వెంబడిస్తే నువ్వు యేసుని వెంబడించావనుకో ధనము నా వెనకతలు వస్తుంది, దేవుడు వెనకతలు వస్తుంది. ధనం వైపు మన మనసుని పెట్టకూడదు. ఎప్పుడైనా చందాల కోసం ఎప్పుడైనా అడిగాను మిమ్మల్ని? చందాల కోసం ఒక పాట పాడమని చెప్పానా? నేను ఎవరికి అడగను. ఏదైనా నాకు అవసరం ఉంటే నా ప్రభువుకి అడుగుతా. దేవుడు సేవకి ఇచ్చిన వాళ్ళని నేను కాదన్ను. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదం రావాలంటే దేవుడు సేవకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆశీర్వాదం. అలాగని నువ్వు ఇస్తావేవా నేను అడగా. నువ్వు ఎంత విత్తినప్పుడే కోత వస్తుంది. 2 విత్తనాలు విత్తావనుకో 2 విత్తనాలకి కోత వస్తుంది. 10 విత్తనాలు విత్తావనుకో 10 విత్తనాలకి కోత వస్తుంది. దేవుని పరిచర్యకి ఎంత విత్తినప్పుడే దేవుడు తెలుసు, ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు. నేను ఎవరికి కూడా సపరేట్గా కానుకల కోసము ఒక పాట పాడు కుండీలేమని నేను ఎప్పుడు చెప్పాను? ఎప్పుడైనా ఉందా? లేదు. నా దేవుడు నన్ను పోషించట్లేదా? పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడు. నా దేవుడు పని నేను సరిగ్గా చేశాననుకో నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఆయన ఏలేకి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. కాకులు ఎలాంటివి?
ఏదైనా ఉంటే దోచుకోవడానికి కాకులే ప్రాకులాడతాయి. కాకులు ఎలాంటివి అంటే మీరు గమనించారా? ఏదైనా పడేశారని కాకులు మింగినానికే ప్రాకులాడతాయి. కాకులతోని దేవుడు ఏలియాకి ఆహారాన్ని పంపించాడు. ఈరోజు నిజంగా ప్రభువుని నువ్వు నమ్ముకుంటే ఆయన నీ కుటుంబంలో నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ బిజినెస్ చేసినా, నువ్వు ఏ పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా దేవుడు ఆశీర్వాదం నీలోకి వస్తుంది. నిశ్చయంగా దేవుడు దీవిస్తాడు. ప్రతి బిజినెస్ కూడా నువ్వు విత్తినప్పుడు వచ్చే ధనాన్ని ఎప్పుడైతే దేవుడు సన్నిధానములోకి ఆ ధనము దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. మలాకి గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయంలోనే, నా మందిరములోకి వచ్చి 10వ భాగము ఇవ్వమని వాక్యమే చదివిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే విత్తుతున్నప్పుడు దేవుడు నూరంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని దేవుడికి ఇచ్చాడు, ఆశీర్వదించాడు. దావీదుని దేవుడికి ఇచ్చాడు, ఆశీర్వదించాడు. సొలొమోనుని దేవుడికి ఇచ్చాడు, ఆశీర్వదించాడు. మరి బైబిల్లో భక్తులు అందరూ దేవుడికిచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడు. దరిద్రులైనట్టు బైబిల్ ఉందా? దేవుడికి ఇస్తే లేదు. దుష్టుడు ఏడు చేస్తాడంటే ఆశీర్వాదం వస్తుందని దుష్టుడికి తెలుసు, దెయ్యానికి తెలుసు. ఆశీర్వాదం నా బిడ్డలకి వస్తుందని ఇవ్వద్దు, కనుకోవద్దు, ఇవ్వదో, ఏదో ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. ఒక సేవలకి నేను ఒకటి ఇలాగే చెప్పా, ప్రభువా దేవుడు 2012 సంవత్సరంలోని మీరు గమనించాలి, 2012 సంవత్సరంలోని కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు తెలుసు కదా, అక్కడికి వెళ్ళి వాక్యం ఆలకించాను. వాక్యం ఆలకించిన తర్వాత దేవుడు నాకు ప్రేరేపించాడు. ప్రేరేపించితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ ఇద్దామని. ఆ రోజు నేను అనుకున్నా నా మనసులోని, నా దేవుడు నన్ను దీవిస్తే ఒకసారి ఇద్దామని. ఎప్పుడైతే నేను 2018లోని నాకు దేవుడు ఇచ్చినప్పుడు 2 స్పాన్సర్స్ 10,000 కలవరి టెంపుల్కి ఇచ్చా. 10,000 ఇచ్చా. దేవుడు నన్ను దీవించాడు, ఇచ్చాను దేవుడికి. నన్ను ఈ స్థలము దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, ఆ సేవకులు ప్రార్థన చేశారు, మందిరం ఇచ్చాడు. ఏదో విధంగా దేవుడు కార్యము చేశాడు. దేవుడికి ఇచ్చింది ఎప్పుడు కూడా ఉంచుకోడు, నూరంతలుగా ఫలం ఇస్తాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఈ పేదరికం ఎందుకు ఉంటుందంటే దేవుడికి ఇవ్వకే పేదరికం ఉంటుంది. ఈరోజు నేను ముగిస్తున్నాను. లాస్ట్ వచ్చిన చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. నేను ముగించేస్తున్నా. 7వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. చాలు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, కానీ రక్షణార్థమైన మారు మనసు కలిగజేయను. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏడుపు కన్నీరుతో ప్రార్థన చేస్తే వస్తుందంటే పరిశుద్ధాత్ముడు నీకు తాకాడు, దేవుని ఆత్మతో నువ్వు నింపబడావు. నీకు ఏడుపు వస్తుందంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగజేయను. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏడుపు రావట్లేదంటే అసలు నీ నిజమైన ప్రార్థన కాదు అది. ఏదో వస్తున్నావు, ఆదివారం వెళ్తున్నావు, అది నిజమైన ప్రార్థన కాదు. ఎప్పుడైతే దేవుని
ప్రార్థన చేసినప్పుడు ఆ ఏడుపు వస్తుందంటే దేవుడు ఆత్మతో నింపబడావు, ఆత్మతో నింపాడు ఆయన. ఏడుపు వస్తుందంటే ఈరోజు నేను ఒక్కోసారి నేను బండి మీద వెళ్తప్పుడు కూడా ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తుంది ప్రభా. అలాగే నేను 24 గంటలు ఆత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక్కో సందర్భంలో ఏడుపు వస్తుంటుంది. పరిశుద్ధాత్మ తాకిడి అలాగుంటుంది. ఈరోజు మన జీవితాల్లో నిజమైన మారుమనసు లేకపోతే అక్కడ మీరు గమనించాలా, సుంకర్లు వేశ్యలు పరలోక రాజ్యం వెళ్ళారు కానీ పరిశీలు శాస్త్రులు వెళ్ళే. సుంకర్లు వేశ్యలు నమ్మారు, యేసు క్రీస్తుని నమ్మారు కాబట్టి పరలోక రాజ్యం వాళ్ళకు ఉంది. లాస్ట్ నేను ముగించేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం, నేను ముగింపులోకి వచ్చేస్తున్నా. మార్కు సువార్త 16వ అధ్యాయం హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. 16 కిందన 16 వచ్చిన 16 వచ్చిన నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరణమైనదేది తాగినను అది వానికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు వాక్యం 16, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఈరోజు ఎవరైతే యేసు యందు నమ్మకం ఉంచుతారో వేశ్యలు, ఆ సుంకర్లు వేశ్యలు నమ్మారు కాబట్టి పరలోక రాజ్యం వాళ్ళకి దేవుడిచ్చాడు. ఈ పరిచయాలు శాస్త్రం నమ్మలేదు, వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి. దేవుని దృష్టిలో ఎలాగున్నా ఒకసారి పరీక్షించుకో. యేసయ్యా, నా పాపాలు క్షమించయ్యా, ఇంతవరకు తెలుసో తెలియకో ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించు ప్రభువా. అడుగు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసు యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళందరికీ దేవుడు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఆయన నామము యందు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ రక్షింపబడతారు. యేసు నామములో ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకొని పొందుతారో వాళ్ళందరూ దేవుడు రక్షణ ఇచ్చి నిత్య జీవం కూడా మనకి అనుగ్రహిస్తున్నాడు. ప్రభువా, యేసయ్యా, నన్ను క్షమించయ్యా. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. నువ్వెంత ఘోర పాపివేనా, దేవుడు ఈరోజు ఈ సెకండు ఈ నిమిషము దేవుడు అనుకూలమైన సమయం ఇది. నేను రేపు నమ్ముతాను కాదు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజే ఈ సెకండే అనుకూలమైన సమయము. మారు మనసు పొందు. యేసయ్యా, నన్ను క్షమించయ్యా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా, సంఘములో వచ్చిన ప్రతి బిడ్డ కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ, సంఘములకు వచ్చిన ప్రతి బిడ్డ పేరు పేరు చెప్పున నూరంతలుగా దీవించి ఆశీర్వదించి ప్రతి అక్కర్లు తీర్చు తండ్రి. రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి.
అలాగే ప్రభువా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో ప్రభువా రక్షించి కాపాడు తండ్రి. నీ ఆత్మతో నింపు తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరికీ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిశ్చయంగా దీవించి ఆస్వాదించి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాస్యము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.